లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాశ్మీర్ అంటే అందమైన ప్రకృతి దృశ్యాలకే కాదు, ఆకట్టుకునే హస్తకళలకు కూడా కేంద్రం. ఈ జమ్మూ కాశ్మీర్లో మొత్తం 63 నోటిఫైడ్ హస్తకళలుండగా వాటిలో 13 కళలు ఉపాధి పరంగా ముందంజలో ఉండి విరాజిల్లుతున్నాయి. వీటిలో ఇప్పటికే కనీషాల్ లాంటి 10 రకాల హస్తకళలకు భౌగోళిక గుర్తింపు రాగా, ఆ దారిలో కశ్మీరీ విల్లో క్రికెట్ బ్యాట్తో పాటు మరో 6 చేతి వృత్తులు భౌగోళిక గుర్తింపు సాధించుకునే ప్రక్రియలో ఉన్నాయి. కాశ్మీర్లోని పురాతన హస్తకళ, మొఘల్స్ కాలం నుండి ప్రసిద్ధి పొందిన చేనేత కళ, అదే కనీషాల్. ఈ కనీషాల్ నేత విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. లడ్డాఖ్లోని శీతల ఎడారి ప్రాంతంలో పెరిగే పష్మీనా అనే మేకల ఉన్ని నుండి ఈ కనీషాల్ తయారు చేస్తారు. ఈ గుల్మార్గ్ ప్రాంతంలో ఈ కనిహామా గ్రామంలో దాదాపు 400 మంది కార్మికులు ఈ నేత పని మీద ఉపాధి పొందుతున్నారు. గ్రాఫ్లు, గణితపు లెక్కలు, ఉన్ని దారాలు మేళవిస్తే కనీషాల్. కని అంటే 2 వైపులా మునదేలి ఉన్న పెన్సిళ్లను పోలిన చెక్క సూదుల్లాంటివి. కనీలకు ఉన్ని దారాలను చుట్టి వీటిని వార్పుపై కిందికి పైకి ఆడిస్తూ షాల్పై ప్రత్యేక డిజైన్ వేస్తారు. ఈ డిజైన్ను బట్టే కనీషాల్ ధర ఉంటుంది. అంతేకాదు, ఒక షాల్ని నేసేటప్పుడు పని మొదలు పెట్టిన వారే దాన్ని పూర్తి చేసే వరకు ఉంటారు. ఎందుకంటే ఏ కొంచెం తేడా వచ్చినా అది డిజైన్పై ప్రభావం పడుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా శ్రద్ధగా షాల్ని నేస్తుంటారు ఇక్కడి చేనేత కార్మికులు. इसमें जो हम रॉ मटेरियल यूज़ करते हैं पश्मीना हम लेके आते हैं लद्दाख से। वो आता है पश्मीना, एक एरिया चांगथांग एरिया, जहाँ पे ये पश्मीना गोट पाली जाती हैं। तो उनका एक सीज़न होता है सितंबर में, वो उनसे गोट्स की वो ले लेते हैं, पश्मीना उतारते हैं। तो वो लेके फिर उनकी फिनिशिंग होती है वैली में, उसको साफ़ किया जाता है, उसका धागा बनाया जाता है चरखा यूज़ करके। जब हम डिज़ाइन डिसाइड करते हैं उसके साथ ये उसका ग्राफ बनाते हैं हम। ग्राफ बनाने के साथ साथ हमें ये पता चलता है कि इसमें कितना वार्प लगेगा, वार्प जो भी ये बेस है इसका, ये कितने थ्रेड्स इसमें यूज़ होंगे। तो ये वैरी करते हैं डिज़ाइन टू डिज़ाइन। ये 3 बंदों का काम होता है, एक वीवर, एक डिज़ाइनर और जो इसमें पैसा इन्वेस्ट कर रहा है वो। కనిహామా ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఈ షాల్కి కనీషాల్ అని పేరు వచ్చింది. మొఘల్ చక్రవర్తి అక్బర్కి ఈ కనీషాల్ అంటే చాలా మక్కువ అని అక్బర్ నామాలో సైతం పేర్కొనబడింది. తర్వాత వచ్చిన సిక్కు రాజులు, బ్రిటిష్ పాలకులకు సైతం ఈ కనీషాల్ అంటే చాలా మక్కువ అని తెలుస్తుంది. కనిహామా వీధుల్లో నడుస్తుంటే ఏ వీధికి వెళ్ళినా ఆ సాంప్రదాయ చెక్క మగ్గాల చప్పుడు మన చెవులను తాకుతుంది. ఏ ఇంట్లోకి తొంగి చూసినా కార్మికులు తరతరాలుగా తమకు ఉపాధినిస్తున్న నేత పనిలో నిమగ్నమై కనిపిస్తారు. ఈ ఒక్క గ్రామంలోనే 400 మందికి పైగా కనీషాల్ నేసే కార్మికులున్నారు. షాల్ తయారీలో వీరి నేత విధానం ప్రత్యేకం కావడం వల్ల ఈ గ్రామం జమ్మూ కాశ్మీర్లో చేనేత గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. बेसिकली जो ये शाल है इसको कानी शाल बोलते हैं। जो गांव है इसको कानी हामा बोलते हैं। हामा मीन्स विलेज बिकॉज ऑफ दिस कानी हामा। ये लूम, हैंडलूम है, इसका भी अपना ट्रेडिशनल बनाने वाला होता है। यहाँ पे कारपेंटर वो हमारा अपना अलग कारपेंटर है जो इसमें माहिर होता है कानी लूम बनाने में, क्योंकि उसको पता है इसमें कौन कौन सा पार्ट यूज़ होता है। तो ये हर एक कारपेंटर नहीं बनाता है।
हमारा कोई गांव में डॉक्टर है लेकिन वो कहानी के साथ जुड़ा हुआ, उसको कहानी में कुछ न कुछ आता है। हमारे गांव में कोई पुलिस में है, कोई बाकी किसी भी फील्ड में जो है, लेकिन क्राफ्ट के साथ उसका जुड़ना ज़रूरी है। So it has been invented long back. It easily dates back to 2000 years, and we have various recorded references wherein which indicate that this weaving was happening in Kashmir. But the most important break which came in Kani was when Napoleon, on his invasion to Egypt, was presented about for 20 shawls, and then he took it back and when presented it to his wife, and once Josephine started donning it, it became a fashion. So it certainly caught the imagination of the West, and it is the only fabric which has ruled the Western fashion market for 200 years. And it still survives, and it's still doing well. It would be incomplete not to mention he always promotes Kashmir handicrafts, be it through his apparels or gifting. So very recently he presented the Kani to the US First Lady. That has helped a lot. ఒక్కో షాల్ రూపొందించాలంటే దాదాపు సంవత్సరం నుండి సంవత్సరంన్నర కాలం పడుతుంది. ఉన్నికి సంబంధించి మొదట మగ్గం పైన వార్పు పేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన డిజైన్ ఈ విధంగా రూపొందించుకుంటారు. డిజైన్ రూపొందించుకున్న తర్వాత ఇట్లా గ్రాఫింగ్ వేసుకుంటారు. గ్రాఫింగ్ వేసుకున్న తర్వాత ఈ కని అంటారు. ఈ కనీకి డైయింగ్ చేసుకున్న అంటే ఏ రంగు ఎక్కడ రావాలి అనే దానికి సంబంధించి డైయింగ్ చేసుకుంటారు. ఆ డైయింగ్ చేసుకున్న తర్వాత ఈ కనీని ముళ్ళుని అంటే ఈ దించుతూ పెడుతూ ఇలా నేస్తూ ఉంటారు. అంటే రోజుకు 5 నుండి 7 గంటల పాటు కష్టపడితే 1 అంగుళం మాత్రమే నేయగలరు. అలా వీరు సంవత్సరన్నర నుండి 2 సంవత్సరాల వరకు కూడా అంటే డిజైన్ బట్టి డిజైన్లోని సంక్లిష్టతను బట్టి సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఎక్కువే పడుతుంది. అంత కష్టపడితేనే ఒక షాల్ తయారవుతుంది. जितना बारीक डिज़ाइन हो, जितना इंट्रिकेट डिज़ाइन हो, उसमें उतनी ज़्यादा कहानीज लगेंगी। कम से कम टाइम, अगर रफ डिज़ाइन भी ले ले 6 महीने से लेके 2 साल 2.5 साल इतना टाइम लगता है 1-2 मीटर कपड़ा बनाने में बाय सिंगल वीवर। अगर हम 2 वीवर एक लूम पे बिठाए तो डिज़ाइन डिस्ट्रॉट हो जाता है। बेसिकली ये इसके हाथों के ऊपर डिपेंड है कि ये कितना वेट डाल रहा है कपड़ा टाइट करने के समय। अगर दूसरा वीवर बैठा तो ये डिज़ाइन डिस्टॉर्ट हो जाएगा, फिर उसमें वो बराबर नहीं रहेगा वो डिज़ाइन, वो मतलब खामियां पाई जाएंगी उसमें। मगर जो 80,000 की शॉल भी होगी वो कुछ उतना ख़ास नहीं होगा। अच्छी खासी शॉल आप मान लीजिए 1.5 लाख में स्टार्ट हो जाती है अच्छी खासी। अगर आप कहानी लेना चाहते हो तो जो 1.5 लाख रुपए के रेंज में, मतलब ये मैं नहीं बोल रहा कि आपको कोई बाहर कोई शॉल दिखा दे, आप वो दाम बता देगा आपको 1.5 लाख, आप बोल देंगे यही सही है। नहीं, आप देख के थोड़ा टेक्निकली उसको देख के इसने डिज़ाइन पूरा बनाया है, कहीं डिज़ाइन में वेरिएशन मत है। जो रॉ मटेरियल उसने यूज़ किया है। तो तीसरी चीज़ कि आप अगर लेना चाहते हो तो GI टैग लो। एक पीरियड आया था जब लोगों ने पैसा कमाने के चक्कर में इसमें सब स्टैंडर्ड रॉ मटेरियल यूज़ किया था और सब मतलब डिज़ाइंस का भी कुछ ख्याल नहीं रखा था, तो ऐसे ही बनाते गए डिज़ाइन भी और सब स्टैंडर्ड रॉ मटेरियल यूज़ किए, जिसकी वजह से इसकी वैल्यू कम हो गई थी। जब से GI आया है तब से इसकी दाम बढ़ गई है और एक स्टेज पे ही आ गया है। కాశ్మీర్లో లక్షలాది మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద కుటీర పరిశ్రమగా షాల్ తయారీని చెప్పుకోవచ్చు. ఈ షాల్ తయారీలో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా కనీ షాల్ అనేది దీంట్లో సుప్రీం అని చెప్పుకోవచ్చు. కనీ షాల్కి GI కూడా వచ్చింది, అంటే భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది. ముఖ్యంగా గతంలో కేవలం ఓల్డర్ జనరేషన్సే దీంట్లో ఉండేవారు, కానీ ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉండడంతో లేటెస్ట్ జనరేషన్స్ కూడా ఇక్కడ అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా మహిళలకు ముఖ్యంగా ప్రత్యేక పథకాల ద్వారా వాళ్ళకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అందుకే ఈ షాల్ కుటీర పరిశ్రమ అనేది చాలామంది యువతను కూడా అట్రాక్ట్ చేస్తుంది. కనీ షాలే కాక జమ్మూ కాశ్మీర్లో రకరకాల షాళ్లను నేస్తుంటారు. వాటిలో పష్మీనా షాల్, రఫాల్, షాతుల్ లాంటివి కొన్ని. అతిపెద్ద ఉపాధినిచ్చే పరిశ్రమల్లో ఒకటి షాల్ తయారీ రంగం కావడం వల్ల అన్ని కాలాల్లో కార్మికులకు షాల్ నేసే పని ఉంటుంది. షాల్ని తయారు చేసే ప్రక్రియలో
ఆ ఊల్ నుంచి సన్నటి దారాన్ని తీస్తారు. దానికి ఒకప్పుడు ఈ చెరకాను ఉపయోగించేవారు. కాశ్మీరీ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చెరక అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది ఈ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఈ షాల్ నేయడం అనేది ఒక వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుందనే చెప్పొచ్చు. అయితే దీంతో ప్రాసెస్ అనేది కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడైతే అధునాతన మిషనరీ వచ్చింది. ప్రభుత్వం కూడా సబ్సిడీతో ఆర్టిజన్స్కి అవన్నీ అందిస్తుంది. కాబట్టి ఈ సాంప్రదాయ చెరకా స్థానంలో ఇప్పుడు అధునాతన యంత్రాల ద్వారా కూడా ఈ వేగవంతంగా ఈ షాల్ని నేస్తున్నారు. షాల్ తయారీలో ఆధునిక చెరకాలు రావడం, కంప్యూటర్ డిజైన్లు అందుబాటులోకి రావడం వల్ల పని త్వరగా అవుతుందంటున్నారు చేనేత కార్మికులు. ప్రస్తుతం ఇక్కడ తయారయ్యే షాళ్లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని, డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతుండడం ఆనందాన్నిస్తుందంటున్నారు షాల్ తయారీ రంగంలో ఉన్నవారు. पंद्रह साल से मैं काम कर रहा हूँ। जो मेरा पापा था वो भी यही काम करता था, मैं भी यही काम करता हूँ। और यहाँ पर जो गांव है पूरा गांव ही काम करता है। हर घर में दो दो तीन तीन बंदे काम करते हैं और मैं 10-15 साल से ये काम कर रहा हूँ। तो अल्हम्दुलिल्लाह अपना घर तो चलता है। फुल डिज़ाइन भी होता है, हाफ डिज़ाइन भी होता है। जो हाफ डिज़ाइन होता है उसमें 2 साइडों में काम होता है, बीच में उसको प्लेन होता है, उसमें 15,000 आते हैं। जो फुल शाल होता है उसमें 30,000 आते हैं। जो ये हाफ डिज़ाइन होता है ये हमको 3 महीने में ख़त्म होता है। डिज़ाइन में लगते हैं 5-6 दिन, वो तो कंप्यूटर में होता है। जो डिज़ाइन वहाँ से आता है श्रीनगर से ये डिज़ाइन बनता है, फिर हमको सेम वही डिज़ाइन यहाँ पर बनाना पड़ता है। अभी ये जो शाल है ये मेरा हाफ शाल है, इसमें खाली 2 साइड में काम होता है, बीच में इसमें प्लेन होता है। ये 3 महीने में मुझे ख़त्म हो जाता है। पश्मीना हम लद्दाख से लाते हैं। वहाँ से लाने के बाद ये हम डिहेयर कर लेते हैं। डिहेयर के 2 तरीके रहते हैं, एक तो मशीन से कर लेते हैं और दूसरा बाय हैंड। सो बाय हैंड वो वाला प्रोसेस आजकल बहुत कम रहता है। और अभी उसके बाद डिहेयरिंग, आफ्टर डिहेयरिंग प्रोसेस वी सेंड इट फॉर द स्पिनिंग, जो कि लेडीज़ हाथ से कर लेते हैं। सो उन्हीं जो कि हाथ से किया जाता है उसी पे GI टैग पड़ता है ऑन दैट शॉल्स। सो आफ्टर स्पिनिंग ये आता है फिर वीविंग के लिए। वीविंग में इसको किया, वीविंग डिफरेंट टाइप्स की रहती है, या तो आपको प्लेन या कानी। सो उसके आफ्टर वीविंग वी सेंड इट फॉर द वॉशिंग्स एंड आफ्टर वॉशिंग वी सेंड इट फॉर, अगर आपका प्लेन शॉल है, फॉर एम्ब्रॉयडरी। सो दैट्स ऑल्सो डन बाय द लेडीज़ एंड बाय द मेल्स एज वेल। सो आफ्टर दैट प्रोसेस आप इन शॉल्स को भेजते हैं फिर GI टैगिंग के लिए। सो GI टैगिंग जो हाथ से बने हुए प्रोडक्ट रहते हैं तो उनके लिए GI टैग रहता है। जो हाथ से बने हुए आइटम्स रहते हैं, लाइक मटेरियल जो जिसका हाथ से बना है, दैट्स फॉर GI मटेरियल टैग। और उसके बाद डिफरेंट टैग्स रहते हैं, लाइक सोजनी के लिए डिफरेंट टैग रहता है, उसका लोगो लाइक उस टैग का उसमें शॉल दिखाया जाता है। और मटेरियल जिसमें पश्मीना रहता है उसके ऊपर गोट रहता है उस टैग के ऊपर, और कानी टैग के ऊपर उसमें चिनार लीफ रहता है। सो दीज आर द डिफरेंट टैग्स। इंडिया की बात करेंगे, मोस्टली तो इंडिया में ही वियर किया जाता है मोस्टली ये शॉल्स। सो इंडिया में भी बहुत अच्छी डिमांड रहती है और यूरोप में भी बहुत अच्छी डिमांड है, लाइक फ्रांस, लाइक US, वहाँ पे भी अच्छी डिमांड है। अगर हम आर्टिजन बेस की बात करेंगे तो आर्टिजन्स के लिए बहुत अच्छा है, जैसे कि कंपनियाँ हैं उनके लिए भी ठीक है गवर्नमेंट की तरफ से। लाइक अगर आप एक्सपोर्ट करेंगे तो एक्सपोर्ट में आपको 20% 11% जो आपका रिबेट वो परसेंट आपको मिलते हैं वो है। प्लस आपको फैसिलिटीज़ बहुत सारी दी जाती है, लाइक डिज़ाइंस में आपको अगर किसी जगह प्रॉब्लम आती है तो वो उनकी तरफ से डिज़ाइनिंग, या अगर आपको टेस्ट मटेरियल, लाइक मेन इसमें है कि जहाँ पे आपको मिलता है GI टैग, दैट्स डन बाय द गवर्नमेंट। जब से GI टैग आ गया तो तब से इस काम क्राफ्ट में भी बहुत जान आ गई है। लाइक बिफोर द GI टैग ये काम हमारा ख़त्म होने को पे आया था। सो वंस ये GI टैग आ गए तो इसमें लोगों ने पहचाना व्हाट एक्चुअल द शॉल इज़, जो हमें क्या परचेज़ करना है, कि आप किसी भी जगह आपके साथ चीट नहीं किया जा सकता है। ప్రభుత్వం తరఫున చేతి వృత్తులకు మద్దతు అందుతుందని,
అంతేకాక కొత్త తరాలను ఈ రంగంలోకి తీసుకురావడానికి కామన్ ఫెసిలిటేషన్ సెంటర్లను పెట్టి ఎంతో మందికి శిక్షణ కార్యక్రమాలను సైతం అందిస్తున్నామంటున్నారు అధికారులు. सेंट्रल गवर्नमेंट ने हमें बहुत सारी चीज़ें दी है. कान्यामा को डिजिग्नेट किया गया है क्राफ्ट टूरिज्म विलेज, वो उपलब्धि मिली है. बहुत सारे कारीगरों को यहाँ पे सेंट्रल गवर्नमेंट ने वर्कशॉप्स प्रोवाइड किए हैं जहाँ पे उन्होंने अपने लूम्स इंस्टॉल किए हैं, जहाँ पे वो अपनी शॉलें बनाते हैं. इन्वर्टर कम बैटरीज जो हैं उनको प्रोवाइड की गई हैं. जैसे यहाँ पे आप कॉमन फैसिलिटेशन सेंटर बनाया है जहाँ पे टूरिस्ट आए खुद देख सकते हैं कैसे ये काम होता है. सेंट्रल गवर्नमेंट मैग्डमाइजेशन हुई है, पावर सप्लाई बेहतर हुई है, रोड्स को इम्प्रूव किया गया है. Most important challenge is that how do you get the younger generation back into the craft. So one particular thing which has happened is that there is, what we are finding is that there is an oscillation of craft happening. Oscillation of craft means there were some sectors which were exclusively male dominated. For example, weaving, Kani weaving whole hog or Pashmina weaving whole hog was a men dominated sector. Right now what is happening is a lot of women are joining. So they are somehow addressing that deficit of manpower there. The second thing is how do you empower the artisans. So for that we have been working on this idea to put them on the e-commerce platform. So historically our merchandise was sold through two physical touch points. One was the hawker जिसको फेरी वाला हम कहते हैं, और हमारा शोरूम होता था. So आज के डेट में both the two touch points are on decline, but on the other hand the e-commerce is on the ascendancy. So what we aspire to do next is to establish a very robust e-commerce platform under the aegis of department, wherein we provide end-to-end support the artisan to make him board this e-commerce platform. Our artisans are not digitally savvy, they are not so active as far as the digital skill is concerned. So we have to provide them support as far as the GST number is concerned, GST returns are concerned, product shoot is concerned, inventory management is concerned, providing raw material is concerned, and then the certification is concerned. And then you also have to address to the fact that they also need microcredit. So once you provide this broad-based support to them, you will have artisans board the e-commerce platform. And the moment e-commerce platform is boarded and then they get a global plugin and the artisans start selling directly to the customers within country and outside, they'll feel empowered. So government will be there to handhold the artisans so that to ensure that the proceeds flow to the artisan and artisans are empowered. I in Kashmir run about 435 centers wherein we teach the youngsters various crafts. So in these 435 centers, the average intake is 20. So easily we train about 8,000 to 9,000 trainees a year. And in this 8,000 plus figure, all of them are women. So that is, you can say, a very healthy sign. So when we talk about preserving this skill set, it doesn't matter whether it remains with the male or it remains with the female. The vision or the goal of the department is that skill should remain alive, irrespective of the sex it is with. తరతరాలుగా తరగని కాశ్మీరీ వారసత్వ సంపదగా భౌగోళిక కీర్తిని మూటగట్టుకొని ముందుకు సాగిపోతుంది కనీషాల్. దేశంలోనే క్రికెట్ బ్యాట్ల తయారీకి ప్రసిద్ధిగాంచిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ 400 యూనిట్లలో 1,50,000 మంది కార్మికులకు ఈ క్రికెట్ బ్యాట్ల తయారీ పరిశ్రమ ఉపాధినిస్తుంది. శాలువా పరిశ్రమే కాక అత్యధిక మందికి ఉపాధిని అందిస్తున్న మరో అతిపెద్ద పరిశ్రమ బ్యాట్ల తయారీ పరిశ్రమ. భారతదేశంలో క్రికెట్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు.
క్రికెట్లో పరుగుల వరద పారించాలంటే మంచి బ్యాట్ అనేది తప్పనిసరి. ఇక్కడ ఈ కాశ్మీర్లో కాశ్మీర్ విల్లో అనే ట్రీ నుంచి వచ్చిన వుడ్తో ఇక్కడ బ్యాట్లు తయారు చేశారు. దీనిలో 2 రకాల ట్రీస్ ఉంటాయి, మేల్ ట్రీ, ఫీమేల్ ట్రీ. ఫీమేల్ ట్రీతో తయారు చేసిన అవుట్పుట్ ప్రోడక్ట్కి చాలా కాస్ట్ ఉంటుంది, మేల్ది కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ చెట్లని సెప్టెంబర్లో కట్ చేస్తారు. సెప్టెంబర్లో కట్ చేసిన తర్వాత ఏడాది పాటు సీజనింగ్ చేస్తారు. అంటే చలికి, ఎండకి, వానకి తట్టుకునే విధంగా ఈ వుడ్ని బయట పెడతారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత వాటితో బ్యాట్స్ని తయారు చేస్తారు. ఆ బ్యాట్స్ని కూడా ఐసీసీ స్టాండర్డ్స్ ప్రకారం పక్కా కొలతలతో తయారు చేస్తారు. We have 29 different varieties of willow trees in Kashmir, and each willow tree has a male and a female variant. We are using the female variant of white willow tree, that is Salix alba caroli, the botanical name of the tree that's used in manufacturing cricket bats. But yes, regarding the willow trees abundance in Kashmir, we are right now falling short of that. And in next 3 years, we are afraid that this trade may come to an end because this willow is coming to an extinction. But from Great Sports' point of view, we are planting trees along with cutting them, and so as to run our sustainability program. For every 3 brats that we sell, we plant a tree. That's our initiative. It is not endemic to Kashmir. It has been introduced by Britishers here. So it is the same tree, the English willow, which has been introduced here. So British were instrumental in introducing 2 willow species here. One is the Salix, which produces bat, and second is the wicker willow. So there's another craft which is being practiced here. So the British are responsible for that introduction. And then the bat making is about 100-year-old industry here. And pre-independence, the bat used to be made here and then sent to Sialkot, the undivided India. That is the history. So English willow and Kashmir willow all the same. Right now it grows in Kashmir, so we call it Kashmir willow. The willow bat always needs some moisture so that it doesn't crack. If it goes below, it will crack. So if there is less moisture, the bat weighs less. If there is more moisture, it's heavier. So the lightweight bats are sought after. Here we do a process of seasoning, which is called as natural seasoning, where we dry them in the open. And the percentage of moisture doesn't come down to the desired levels. So in Europe they do, in England they do scientific seasoning. They put it in the seasoning chambers and optimally reduce the moisture levels. Here, since we do natural seasoning, and our working cycle is 1 year, there the working cycle is 3 months. So if we are able to address the challenge of seasoning and bring in technology, a bit of fine tuning here and there, we will easily come to the level of the, you can say, the sturdiness or the quality of the English willow. That's one. Second is that very soon, say in November, we are expecting the GI of Kashmir willow as well. So that will also help us in branding ourselves and positioning ourselves as a standout product from the Kashmir. So we produce about 30 to 35 lakh bats a year, and we send it across to various parts of the country. బ్యాట్స్కి సంబంధించి 2 పార్ట్స్ ఉంటాయి. కింది పార్ట్ మొత్తం కూడా కాశ్మీరీ విల్లో వుడ్, ఇది మాత్రం కేన్. ఇది ఒక రకమైన గడ్డి జాతి. ఇది మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటారు. ఎందుకంటే బాల్ వచ్చే వేగానికి అది వేగంగా బ్యాట్తో కొడతాం కాబట్టి అది వెళ్ళాలంటే మనకు ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ పడకుండా ఉండాలంటే ఇది వేరే వుడ్ ఉండాలి. అందుకే ఈ గడ్డి జాతికి సంబంధించిన కేన్ ఉపయోగిస్తారు. ఇలా తయారైన తర్వాత దీన్ని మొత్తం హ్యాండ్ కార్వింగ్ చేస్తారు. హ్యాండ్ కార్వింగ్ చేసి తుది మెరుగులు దిద్దిన తర్వాత ఇది మార్కెట్కి వెళ్తుంది. About the handle, it comes from Malaysia and Singapore. It's cane. It belongs to the grass family. It's actually the cane that belongs to bamboo family as well. So it is the wood that has to absorb the jerk of the ball once it is approaching to your bat. Then this handle has to be flexible and should have a tensile strength. That's why we use a different material in the handle of a cricket bat. There are cricketers who have been using 2.1 lb pounds ka bat, and there are people who have been using 2.16 lbs ka bat. It differs with every single cricketer. Normally we have
1200, 1220 grams, 1160, 1170 grams. That's used by generally by every single cricketer. అనంతనాగ్ నుండి ప్రతి ఏటా 30 లక్షల బ్యాట్స్ ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ బ్యాట్స్ గ్రేడ్ని బట్టి గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 8 వరకు కూడా గ్రేడ్స్ ఉంటాయి. మొత్తం 747 రకాల బ్యాట్స్ని ఇక్కడ తయారు చేస్తుంటారు. ఇక్కడ బ్యాట్స్ ధరలు చూసుకున్నా కూడా 400 రూపాయలను బట్టి క్వాలిటీని బట్టి 47,000 రూపాయల వరకు ఇక్కడ బ్యాట్స్ ధరలు ఉంటాయి. ఒకప్పుడు క్రికెట్ బ్యాట్ అంటే ఖరీదైన ఇంగ్లీష్ విల్లో క్రికెట్ బ్యాటే అని గల్లీ నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఆటగాళ్ల వరకు భావించేవారని, కానీ ఇప్పుడు కాశ్మీరీ విల్లో ఇంగ్లీష్ విల్లోకి ధీటుగా మార్కెట్ని సొంతం చేసుకుందంటున్నారు తయారీదారులు. In Kashmir Willow, we have 12 grades, 7 grades in the professional cricket bat, and we have 5 grades in the tennis cricket bat. And regarding the ICC guidelines, we have law 5 of the cricket bat. That's by ICC. We have to follow each and every standard, each and every guideline given by the ICC in order to produce a cricket bat from the ground zero level, from the entry level to the professional cricket bat as well. Before 2021, we were not following any standard. But after 2021, our cricket bat is right now at par, and it has played 5 World Cups till now. It has the same grain structure as is there in the English willow cricket bat. You can see it, you can focus on the thing. Equal grains, equidistant grains from front to back. It is the same wood, it is the same tree that grows in England or Kashmir. It was just the difference of the craftsmanship that we have overcome with using AI-based technology as well. Today, there is no difference between an English willow cricket bat or a Kashmir willow cricket bat. ప్రభుత్వం క్రికెట్ బ్యాట్ తయారీని కూడా హ్యాండీక్రాఫ్ట్స్లో భాగంగా గుర్తించి ప్రోత్సాహం అందిస్తుందని, ప్రస్తుతం క్రికెట్ బ్యాట్ల తయారీ రంగంలో 1,50,000 మందికి పైగా కార్మికులున్నారని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో రోజురోజుకు కాశ్మీరీ వ్యాలీ నుండి బ్యాట్ల ఎగుమతి పెరుగుతుందని, ఇందుకు అనుగుణంగా బ్యాట్ల తయారీకి కీలకమైన కాశ్మీరీ విల్లో ప్లాంటేషన్ని రైతులు పొలాల దగ్గర సాగు చేసి ఆర్థిక ప్రయోజనం పొందే దిశగా మొక్కల సరఫరా కూడా హార్టికల్చర్ శాఖ చేపట్టడం ఈ పరిశ్రమకు సపోర్ట్ నిస్తుందంటున్నారు బ్యాట్ తయారీదారులు. We have around 400 manufacturing factories in this sector. That is the industrial zone for cricket bat manufacturers. And around 1.5 lakh people are employed in this very region, producing around 3 million bats. That's a huge sum. This is the cricket making capital of the world, if you will call this very region as. Price range of Kashmir willow, if you will see, it starts from $400 only. It may go up to 47,500, the top quality international pro level bat. We have 47 international cricketers who have used Kashmir willow cricket bat in the international ground with our brand. We have Yusuf Pathan, we have Munaf Patel, we have Avishkar Salvi, we have Muhammad Yusuf, Misbahul Haq, Yunus Khan. Apart from that, we have Junaid Siddiqui, Mehran Khan. Many players from 7 countries have played with our cricket bat in the World Cups, in the international cricket, even the women cricket. 4 women cricketers of this West Indies cricket, Kiana Joseph, Zada James, Shamila Connell, and these are the Alia Aleen. They played with our cricket bat in the World Cup as well, in this Women's World Cup. So there we are growing right now. After the entry into the international cricket, our demand has grown by around 5 to 10 times, I'll say. And people are right now opting our product at a mass level. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 6,000 చేతి వృత్తుల సహకార సంఘాలు ఉన్నాయని, దాదాపు 3.5 లక్షల మందికి పైగా వివిధ రకాల చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ పాలసీ తీసుకువచ్చి వారి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిందంటున్నారు అధికారులు. It's a very highly unorganized sector. And it's also a seasonic activity. For example, in winters when there is snow, more people are more involved in handicrafts. When in summer there's an agriculture activity. So it's a easily 6-7,000 crore industry, and about 350,000 artisans are estimated. So that is how we quantify it. As far as numbers in strict terms are concerned, it's very difficult to get. We have 63 notified crafts. 13 odd crafts are the major crafts. The rest are very small and insignificant. Some of them are practiced in Jammu geography also. We have got GI for 7 in fact 10 till now, because 3 were accorded last year. 10 is the total number, and we are expecting 7 more in this month. Srinagar has been declared as the UNESCO Creative City for Craft.
we have this year declared as being the World Craft City. So that helps us in promoting craft as a vertical of tourism. And then when we are talking about craft, the craftsmen become very, very integral to this whole ecosystem. So the first step in this direction was that the government notified this handicraft handloom policy in 2020. So that policy gave us a roadmap and mandate how to improve upon the crafts and how to improve the conditions of artisans. The total number of artisans registered with the department is about 3.50 lakh, 3.5 lakh. And that's an immense number. It's a huge challenge to reach out to all these artisans and ensure that credit is provided to them, capacity building is done, design interventions are done. So it is kind of a big task, but then we are trying our level best to come up to the expectations of the artisans. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ జమ్మూ కాశ్మీర్ హస్తకళల కోసం సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఆఫ్ ది క్రాఫ్ట్ను ప్రవేశపెట్టింది. ఈ ధృవీకరణ జమ్మూ కాశ్మీర్ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. కళలు వికసిస్తేనే కళాకారులకు చేతి నిండా పని దొరికి వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ప్రస్తుతం కశ్మీర్లో కళాకారుల పనితనం ఏటా ఇంచుమించు 1100 కోట్ల మార్కెట్ని సొంతం చేసుకొని వారి తరాల వారసత్వాన్ని తరగకుండా ముందుకు తీసుకుపోతుంది. ఇంగ్లీష్ విల్లోతో పోటీ పడుతూ అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ దూసుకుపోతుంది మన కాశ్మీరీ విల్లో క్రికెట్ బ్యాట్. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, అనంతనాగ్, జమ్మూ కాశ్మీర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.